నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కుత్బుల్లాపూర్ చర్చి గాగిల్లాపూర్ లో వృద్ధి మహిళ హత్య 24 గంటల్లో కేసును ఛేదించిన దుండిగల్ పోలీసులు తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా విద్యార్థి నాయకుల పోరాట స్ఫూర్తిని భేష్ కిడ్నాప్ కు గురైన నేతలను పరామర్శించిన సిపిఎం నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ చర్చి గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ధి మహిళా హత్య సుమారు 24 గంటల్లో దుండిగల్ పోలీసులు ఛేదించారు అనుమానితుల కదలికల సమీపం సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి నిందితురాలు కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మృతురాలు సుశీలమ్మ ఇంట్లో గతంలో పనిచేసిన కవిత హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు సుశీలమ్మకు కళ్లు తాగి మద్యం మత్తులో హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు కవిత బంగారం కోసం హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది ఇక చెవి కమ్మలు ముక్కు పుడక దొంగలించేందుకు హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడించారు సోఫాకి ఉండే చెక్కని సుశీలమ్మ తలని బలంగా మోదీ బండరాయితో కొట్టి అప్పటికీ చనిపోలేదని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది రాయలు పెద్దగా ఉన్నాయి సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగిల్లాపూర్ రోడ్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వస్తున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతో కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము, నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అమ్మతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు, తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది, ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరాన్ని తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడ మీద ఉన్నటువంటి రెవింగ్ చెవిపొద్దులు చెవిదిద్దులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దుండిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు అభినందిస్తున్నాము. వాళ్ళకి తగిన రివార్డు కోసం కూడా మా సీనియర్ ఆఫీసర్లకు కూడా రివార్డు కోసం పెట్టడం జరిగింది. ఇంతకుముందు లేకపోతే ఈసారి ఫస్ట్ టైం ఎవరో సపోర్ట్ సాయం చేశారా?
ఎవరి సహాయం తీసుకోలేదు. ఎవరైనా సాయం తీసుకుంటే బయటకు వస్తున్న ఉద్దేశంతో ఆమెను మచ్చిక చేసుకొని ఒకతే ఉంటుంది అని చెప్పేసి ఆమె యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని మాయమాటలు చెప్పి ఆమె ఫుల్ కళ్ళు దాగి పెద్దావిడ కూడా కొంచెం కళ్ళు దాపి తీసుకొచ్చేసి కళ్ళు దాపి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువుల కోసమే ఆశపడి ఈ మర్డర్ చేసింది ఆమె. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ అడ్డగోలుగా నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో నిధులు తీసుకుంటున్నారని, కానీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారని దానమన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాగమణి ఎవరమ్మా రండి. గ్రూప్ ఫోటో తీసుకుందాం. సత్యవతి యాదవ్ అక్కడ చూడు అక్కడ కెనునే భాయ్ అమ్మా అమ్మా నవర్నమ్మ కొంచెం గంట సేపు చూసండి. చాయ్ బిస్కెట్ మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అన్నీ మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం, కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి, మెట్రో రైల్ ఒకటి, ఎయిర్పోర్ట్ వరకు అని, దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. దాన్ని పూర్తిగా తెలంగాణ వాదిగా, తెలంగాణ హైదరాబాద్ బిడ్డగా, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి వాళ్ళు ఊసెత్తకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినా తప్పకుండా ఆమెను అడ్డుకుంటాం. హైదరాబాదు తెలంగాణ గురించి ఆమెకు తెలిసే విధంగా తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే కక్ష సాధింపుని మీరు విడనాడే వరకు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నిర్మలా సీతారామన్కి మాత్రం తప్పకుండా సరైన రీతిలో మీకు స్వాగతం పలుకుతాం. అప్పుడన్నా కనీసం తెలంగాణ గురించి తెలిసి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో మేము చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఎన్నికలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇచ్చుడు, ఆ రాష్ట్రాల మీద కక్ష సాధింపు చేయడము, అంటే డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవడం తప్ప డబల్ ఇంజన్ సర్కార్లో ఎక్కడ ఏం సాధించారో ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. కానీ నిధులు మాత్రం అడ్డగోలుగా ఇచ్చుడు, మరి రాష్ట్రంకు రావాల్సినటువంటి హక్కు అంటే కనీసం ఏదైతే మ్యాండేటరీగా వచ్చే హక్కును కూడా మాకు ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. దీన్ని తప్పకుండా అవసరం వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీ వచ్చినా, తెలంగాణలో అడుగుపెట్టినా, అప్పుడేమో తెలంగాణలో రేషన్ షాపులలో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదని చెప్పి పెద్ద హడావుడి చేసిపోయింది. మరి ఈరోజు ఏంది మా ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? మా ధాన్యాన్ని కొనుగోలు విషయంలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి అడిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి డబ్బులు అడిగారు. దానికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలను చేరుస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నారని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామగుండంలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి నెలకంటి రాము మాట్లాడుతూ తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనాయి. ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు, మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, 50 సంవత్సరాలుగా వెనుకనే ఎక్కువయ్యేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేసారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇవాళ ఇంటికి వచ్చి వెతికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉండేది. ఈరోజు 38వ డివిజన్ హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, మల్లికార్జున నగర్, వినోబా నగర్, సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు, వాళ్ళ సతీమణి మనాలి గారు విచ్చేసిండ్రు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, ఈ డివిజన్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి నిలకంఠ రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచెదాకా పోయినప్పటికీ కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు, దాన్ని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాల నుంచి శక్తికి మించి నేను సేవ చేసుకుంటే వచ్చిన. ఈరోజు దాని గుర్తింపు కాగానే ఈరోజు ప్రజలంతా ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అదే ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేదు. ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో 236 మందికి రేషన్ కార్డులు ఇప్పించాం. ఇంటింటికి తిరిగి నేనే అప్లై చేసి 36 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాం. 12 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. గత ప్రభుత్వం కట్టింది కూడా. అది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకుపోయి 24. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేరు గ్రామంలో జ్యోతిర్లింగాల మహాశివ పూజ నిర్వహించారు. ఈ పూజ భీంసేను గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ పూజను అంగరంగ వైభవంగా జరిపారు గురుస్వాములు. స్వాములు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పూజలో అతిథిగా సిద్ధిలింగేశ్వర స్వామి హాజరయ్యారు. ప్రతి జాగలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ లేని చోట లేదు, అన్ని దగ్గర పరమాత్మ ఉన్నాడని చెప్పిండంట. అర్థమవుతుంది కదా మీకు? ఉన్నారా లేదు? ఇక్కడ కొంచెం మాట్లాడండి నాతో. ఏమన్నాడంట ప్రవచనకారులో? ప్రతి లేని జాగ ఎక్కడ లేదన్నాడంట. సరే అని ఆ రోజు ప్రవర్తన అయిన తర్వాత ఒక అమ్మ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఉదయం ఏమాటది,
విషయంలో ఇందాక గురువు గారు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ మనం అందరం కూడా చింతపండు తీసుకున్నట్లనే దయచేసి చేతి ఉన్నది మాత్రమే అయ్యా మీరంతా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఇక్కడ మస్తు ప్లేస్ ఉంది, మన కోసం వేసింది. ఇక్కడ అందరు రావాలి, రెండు చేతులు పైకి లేపాలండి. నా 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 మీ మనసు ఎంత మంచిదో నా నా. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అక్బర్ వినోద్ల పోరాట స్ఫూర్తిని అభినందనీయమని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసరావు అన్నారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దందాపై గలమిప్పిన విద్యార్థిని నాయకులు ఆయన అభినందించారు. కిడ్నాప్ కు గురైన ఎస్ఎఫ్ఐ నేతలను విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో గత 3-4 రోజులుగా జరుగుతున్న దారుణ ఉదంతాలు, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని, జిల్లా నాయకులు, యూనివర్సిటీ నాయకులైన అక్బరు, వినోద్లను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి కొట్టి అడవులో తీసుకుపోయి చంపాలనే ప్రయత్నం చేశారు. అక్రమంగా కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేయటం కాకుండా ఆ యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు, దురంతాలు అన్నీ ఇన్నని కాదు, అది పెట్టినప్పటి నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అనేక మంది మీద ఇలా దాడి చేశారు. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటకు రాలేదు. దీని మీద మండలం కబ్రిగాము సమీప జాతీయ రహదారి వంతెనపై బుధవారం భారీ పైపుల లోడుతో వెళ్తున్న ట్రైలర్ ట్రక్కు అదుపు తప్పి సర్వీస్ రోడ్లోకి ఒరిగిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. కుత్బుల్లాపూర్ చర్చి గాగిల్లాపూర్ లో వృద్ధి మహిళ హత్య. 24 గంటల్లో కేసును ఛేదించిన దుండిగల్ పోలీసులు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శ. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా. విద్యార్థి నాయకుల పోరాట స్ఫూర్తిని భేష్. కిడ్నాప్ కు గురైన నేతలను పరామర్శించిన సిపిఎం నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.